అండి అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దివ్య ప్రమిళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో బొంబడాయిల పులుసు అండి. సీజన్‌లో వచ్చే బొంబడాయిల్ని గాని, సీజన్‌లో వచ్చే చింతకాయల్ని గాని అస్సలు మర్చిపోలేం కదండీ! వాటి కాంబినేషన్ పులుసైతే భలే ఉంటుంది కదా! చాలా మందికి ఇష్టము ఈ కాంబినేషను. ఇక అలాంటి చేపల పులుసునైతే నేను ఎలా పెడతాను అనే వీడియోనైతే ఈరోజు అప్‌లోడ్ చేసేస్తున్నాను. సరదాగా చూసేసేయండి. ముందుగా అయితే ఇడ్లీ కుక్కర్ అండి. ఆల్రెడీ మన ఛానల్‌లో పెట్టాను చూసారు కదా! ఆ మందపాటి గిన్నె వెడల్పుగా ఉన్నది చాలా భలే ఉపయోగపడుతుందండి నాకైతే. ఇలాంటి గిన్నె తీసుకుంటే చేపల పులుసుకి చాలా బాగుంటుంది. ఇక ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా అయితే తాలింపు ఉండైతే వేసానండి. అది మే నెలలో తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది పులుసు కూరలకి. ఇక అది నేను తయారు చేసే విధానాన్ని చూపిస్తానండి. ఇక ముందుగా ఆ ఉండ కొంచెం చిదిపి వేసిన తర్వాత అది వేగాక కేజీ బొంబడాయిలకి ఒక పెద్దయి 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఒక స్పూను జీలకర్ర, తర్వాత ఒక అర స్పూన్‌కు తక్కువగా మెంతులు, ఒక పావు స్పూన్ గసగసాలు, 4, 5 లవంగాలండి. ఇంకా తీసుకొని అంత మట్టికి చిన్ని దాల్చిన చెక్క, ఉల్లిపాయ ముద్దతో పాటు మిక్సీ పట్టేసాను. మెత్తటి పేస్ట్‌ని చక్కగా అందులో వేసేసి నూనె తేలేంత వరకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. అది కూడా వేగిన తర్వాత పసుపు, ఉప్పు, కారాలనేవి ఇంకా మనం తినే టేస్ట్‌ని బట్టి వేసుకోవాలి. అందులోనూ చింతకాయ గుజ్జు కదా మనం వాడుతున్నాము. దీనికి మాత్రం కాస్త ఎక్కువగానే పడతాయండి. ఉప్పు, కారాలు, చింతకాయ గుజ్జు అనేది కాస్త ఎక్కువగానే పడతాయి కాబట్టి ఇక అవి వేసుకున్న తర్వాత అవి పూర్తిగా వేగాక ఆయిల్ పైకి తేలుతుంది అన్నప్పుడు ఆల్రెడీ చింతకాయ గుజ్జుని సీజన్‌లో స్టోర్ చేసుకునే విధానాన్ని మన ఛానల్‌లో పెట్టానండి. ఇక నేనైతే ముందుగా అవి తీసి పక్కన పెట్టుకున్నాను. అది బాగా పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ చింతకాయ గుజ్జుతో పాటుగా మనకి గ్రేవీకి సరిపడా వాటర్‌ని కూడా ఇందులో వేసేసుకోవాలండి. మనకి పలచగా కావాలి కొంచెం పులుసు అనేటప్పుడు కొంచెం నీళ్ళు ఎక్కువగా పోసుకోవాలి. ఇక నేనైతే కొంచెం చిక్కగానే పెడతానండి చింతకాయ గుజ్జుతో. కొంచెం పలచగానే ఉంటుంది పులుసు మనం ఎలా చేసినా కూడాను. కాకపోతే కొంచెం వాటర్ తక్కువ వేసుకుంటే గుజ్జనకగా వస్తుంది. ఇక ఈ చేపల పులుసులో ఇప్పుడు మనం ఉప్పు, కారాలు అన్నీ కూడా వేసేసుకున్నాం కదండీ! పైన కొంచెం పచ్చి కరివేపాకు, పచ్చిమిర్చి అండి. ఈ ఫ్లేవర్స్‌తో చక్కగా పులుసు అనేది ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టేసి కొంచెం చిటికెడు బెల్లం వేసేసి మూత పెట్టేసి మరగనిచ్చామంటే మనకి ఏదైతే ఆయిల్ వేసామో ఆయిల్ తేలే వరకు చక్కగా పులుసుని మరగనివ్వాలండి. మరిగితే గనక పులుసు అనేది చక్కగా రెడీ అవుతుంది. ఇక అప్పుడు మనం చేపలు అనేవి వేసుకోవచ్చు. ముందుగా అయితే కేజీ బొమ్మడాయల్ని కూడా నీట్‌గా పైన సన్నని పొర ఉంటుందండి. ఆ పొరని గా ఉన్న రాయి మీద వేసి తోమితే తెల్లగా వస్తాయి. చక్కగా పసుపు, ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఆ చేపల్ని ఇప్పుడు ఈ చేపల పులుసులో వేసేసుకోవడమేనండి. ఇప్పుడు ఈ టైంలో ఉప్పు, కారాలనేవి చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనకి చేపలు వేసిన తర్వాత ఎక్కువగా కలపడం అనేది ఉండదండి. ఎందుకంటే ముక్కలు విడిపోతాయి. నేను అందుకే బొంబడాయల్ని ముక్క చేయకుండా ఆ బొంబడాయ పలంగానే వేస్తాను. ఇలాగే బాగుంటుందండి. ముక్కలు చేయడం కన్నా బొంబడాయ పలంగా అలాగ వండితే చాలా బాగుంటుంది. ఇక ఇందులో గరిటె పెట్టకుండా కొంచెం కుదిపినట్టుగా మనకి హ్యాండిల్స్ ఉంటాయి కాబట్టి హ్యాండిల్స్‌తో కొంచెం కుదిపినట్టుగా పెట్టుకున్నామంటే పులుసులో ఆ చేపలనేవి చక్కగా సెట్ అవుతాయి. పులుసు కూడా మనకి ఎప్పుడు మిక్స్ అయిపోకుండా ముక్కలు అవ్వకుండా చేప ముక్కలు నీట్‌గా ఉంటాయండి. ఇక ఇందులో ఎటువంటి మసాలాలు గాని ఏమి వేయనవసరం లేదు. చేపల పులుసు ఎక్కువగా ఉడికితే చెడిపోతుందంటండి. మాంసం కూర ఎక్కువ ఉడకకపోతే చెడిపోతుందంట. సామెతే ఉంది కదా! ఇక అందుకని చెప్పేసి 15 నిమిషాలు ఆల్రెడీ పులుసు మరిగింది కాబట్టి ఇక ఇలా మూత పెట్టేసి ఇప్పుడు ఒక 15 నుంచి ఒక 20 నిమిషాల పాటు మీడియం మంట మీద పెట్టేసి ఉంచేసామంటే నెమ్మదిగా చక్కగా ఉడుకుతుందండి. చూసారు కదా! ఇలా. ఇప్పుడు మనం వేసిన ఆయిల్ కూడా తేలింది. ఆ చేపల్లో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చి సరిపడా మనకు పులుసు అనేది చిక్కదనం చక్కగా వచ్చింది కదండీ! ఇక ఇది చేపల పులుసు తయారు చేసే విధానం. ఇందులో కొంచెం పైన కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. ఉప్పు, కారాలన్నీ చక్కగా సరిపోయినాయి. మసాలాలు కూడా ఎక్కువగా ఏమీ వేయలేదు కాబట్టి చింతకాయ ఫ్లేవర్‌తో చింతకాయ బొంబడాయల పులుసు సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. సాయంత్రం మాటలు పెట్టుకుంటే గనక మనకి రేపు మధ్యాహ్నం మాటలు తినడానికి అన్నం వేడి వేడిగా ఉండాలి. చేపల పులుసు అనేది చల్లగా ఉండాలండి. మళ్ళీ వేడి చేయకుండా చేపల పులుసుని అలాగే యాజ్ టీజ్‌గా వేడి వేడి అన్నంతో సర్వ్ చేసి చూడండి. చాలా చాలా బావుంటుంది. ఇక ఇందులో కాంబినేషన్స్ వెజిటబుల్స్‌తో వండుకునే విధానం అయితే అండి, ఇందులో మనం నేను యాజ్ టీజ్‌గా చేపలనైతే ఇలా వండి పెట్టాను కదా! మధ్య మధ్యలో మనకి ఎప్పుడైనా సరే దొరికినప్పుడు బెండకాయి, బొంబడాయలండి. తర్వాత వంకాయి, బొంబడాయలు, తర్వాత మామిడికాయ, బొంబడాయలు, తర్వాత ఆనపకాయ, బొంబడాయి చాలా బావుంటాయండి కాంబినేషన్స్. ముందుగా వండుకుందాము. వీడియోలో అయితే నేనైతే చూపిస్తాను. ఇక మధ్యాహ్నం అయితే పులుసయితే ఇలా సెట్ అయ్యి చక్కగా ఇలా ఉన్నదండి. చూసారు కదా! పులుసయితే
అయితే చాలా టేస్టీగా ఉన్నది. మీరు ఇవి నల్ల జాతి చేపలండి. కొరమేను గాని, ఈ బొంబిడాయలు గాని మట్టిలో లోపలికంటూ ఉంటాయి. ఇవి సాధారణంగా దొరకవు. కాబట్టి వీటికి చాలా గట్టితనం అనేది ఉంటుందండి ఈ చేపకి. చాలా మంచిది. షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చని అంటారు ఈ నల్లజాతి చేపల్ని. ఇక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. తర్వాత వీడియోని లైక్ చేయడం ఎలాగా, సబ్స్క్రైబ్ చేయడం ఎలాగా, తర్వాత కామెంట్ చేయడం ఎలాగా అననేసి మా ఫ్రెండ్స్ నా దగ్గరలో ఉన్న వాళ్ళు అడుగుతున్నారండి. ఎందుకంటే నాకు కూడా పెద్దగా తెలీదండి. ఎందుకంటే యూట్యూబ్ బటన్ నొక్కడం, అందులో వచ్చే వీడియోస్ చూడటం, మళ్ళీ వాళ్ళకి తిరిగి కామెంట్ చేయాలన్నా, ఏదైనా పెట్టాలన్నా కూడా భయం. మళ్ళీ ఏది నొక్కితే ఎందులోకెళ్ళిపోతుందో అని చెప్పేసి. అలా చాలామంది నాకులాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇంక అందుకని చెప్పేసి నేను వాళ్ళ కోసం ఒక వీడియో అయితే అది ఎలా చేయాలి, ఎలా కామెంట్ పెట్టాలి, ఎలా షేర్ చేయాలనేది నేను వీడియో చేసి పెడతాను చూద్దురుగానండి. ఇక తర్వాత ఇంకా ఉన్నారా ఇలాంటి వాళ్ళనంటే ఉంటారండి. అన్నీ తెలిసిన వాళ్ళు ఉన్నారు మేధావులు. ఏమీ తెలియని అమాయకులు కూడా ఉన్నారండి. ఇక వాళ్ళందరూ కూడా నాలాంటి వాళ్ళే అని నేను అనుకుంటాను. ఎందుకంటే నాకు కూడా తెలీదండి. నేను అలాగే భయపడేదాన్ని. కానీ మా బాబుని అడిగి ఒక్కొక్కటిగా నేర్చుకున్నాను. ఈరోజు యూట్యూబ్ ఛానల్ పెట్టేంత వరకు నేర్చుకున్నానండి. ఇక అలా అని చెప్పేసి ఇక వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తాను. మంచి కామెంట్ అయితే పెట్టండి పులుసు నచ్చితే గనక. ఉంటానండి.